మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప ప్రజలందరికీ ప్రపంచ జనాభా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనము ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీంట్లో మనకి 1987 నుంచి ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. జూలై 11th. దీంట్లో ఈసారి భాగంగా మనము ప్రణాళికాబద్ధమైన గర్భం కోసము మనము ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఏజ్ అట్ మ్యారేజెస్ అంటే 18 years దాటిన వాళ్ళు మానసికంగా అలానే ఫిజికల్ గా డెవలప్ అయిన వాళ్ళు మాత్రమే ప్రెగ్నెన్సీస్ ని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో భాగంగా మనము ఇప్పుడు ట్యుబెక్టమీ వ్యాసెక్టమీ కన్నా మనము దీన్ని ప్రొలాంగ్ చేసుకోవాలి అంటే ప్రెగ్నెన్సీకి మధ్య గ్యాప్ ఉండాలి. అలానే మ్యారేజ్ అవుతూనే ప్రెగ్నెన్సీ కాకుండా అప్పుడు కూడా మనము సేఫ్టీ మెథడ్స్ యూజ్ చేసుకుంటూ మనము కొద్దిగా డిలే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మనకి ప్రపంచ జనాభాలో బాగా పెరిగిపోయింది కాబట్టి మనము దీంట్లో చాలా వరకు మనకి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ వచ్చాయి. దీంట్లో ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ అని ఒకటి ఉంది. దీన్ని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఎవరైనా మన భార్యాభర్తలు కలిసి మాకు ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న వాళ్ళు 72 hours లో ఈ టాబ్లెట్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అలానే డెలివరీ అవుతూనే 48 గంటల లోపల PPIUCD అనే ఒక IUCD ఇంజెక్ట్ చేసుకుంటే దాదాపు 10 years వరకే అంటే మళ్ళీ ఎప్పుడు కావాలంటే ప్రెగ్నెన్సీ అప్పుడు వాటిని రిమూవ్ చేసి మళ్ళీ ప్రెగ్నెంట్ కావచ్చు. అలానే మన అందరికీ తెలుసు ఇప్పటివరకు మనకి కాంట్రాసెప్టివ్ పిల్స్ వీటిని మాలా అంటారు. మామూలుగా మన అందరికీ దాదాపు మెన్సెస్ అయిన 5 days నుంచి 21 days దీన్ని ఇట్లా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే కాకుండా ఇంజెక్షన్ అంతరా అని ఒకటి వచ్చింది. దీంట్లో ఏంటంటే ఇది మనము ఒక ఇంజెక్షన్ వేయించుకుంటే 3 months వరకు ప్రెగ్నెన్సీ రాదు. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ మనము ఇంకో ఇంజెక్షన్ ఇప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఛాయా టాబ్లెట్స్ అని ఉంటాయి. దీంట్లో హార్మోన్స్ కానీ ఎలాంటి ప్రమాదాలు ఉండవు. దీంట్లో ఏంటంటే 3 నెలల వరకు వారానికి 2 టాబ్లెట్స్ వాడాలి. అలానే 3 నెలల తర్వాత ఒక్కొక్క టాబ్లెట్స్ యూజ్ చేసుకోవాలి. ఇలాగా కాంట్రాసెప్షన్ వాడి ఈ ప్రపంచ జనాభాలో అంటే ప్రెగ్నెన్సీస్ ని మనము డిలే చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనందరికీ తెలుసు మన ఫర్టిలిటీ రేట్ బాగా తగ్గిపోతుంది. అంటే మామూలుగా 2.1 ఉన్నది ఇప్పుడు మనకి 1.7 మాత్రమే ఉంది. కాబట్టి మనకి ఇంకా ప్రెగ్నెన్సీస్ కావాలంటే డిలేడ్గా చేసుకొని డెలివరీస్ కూడా కొద్దిగా 2-3 అలాగా పిల్లలు కూడా ఎందుకంటే అందరూ ఓల్డ్ ఏజ్ అయిపోతున్నారు. మనకి యంగ్ జనరేషన్ కావాలంటే ఇప్పుడు కూడా దీన్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పాపులేషన్ కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి అలానే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే 18 years అయిపోయిన వాళ్ళందరూ మ్యారేజ్ కాకుండా 18 years తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే వాళ్ళు మానసికంగా బాగా డెవలప్ కావాలి. లేదంటే ఇలాంటి వాళ్ళకి మాతృమరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా డెవలప్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని పాపులేషన్ కంట్రోల్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే.